హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఎప్పుడు తినే దోశ ఇడ్లీలు కాకుండా ఇలా చేసుకుని తినండి, బాగుంటాయి అన్నమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేనైతే నైటే ఇక్కడ పెసలు, శనగలు, అలానే బొబ్బర్లు ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో అయితే నానబెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు టీ గ్లాస్ తీసుకుంటే 3 టీ గ్లాసే వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇలా నానబెట్టేసుకోవాలి నైటే. ఇప్పుడు మనం వీటిని వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. సో మనకి తీసుకున్న ఈ మూడిట్లో మనకి ఫైబర్ ఉంటుంది, అలానే ప్రోటీన్ ఉండిద్ది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం దీంట్లోకి 1 అంగుళం అల్లము, అలానే 2 పచ్చిమిరపకాయలు అనమాట. పచ్చిమిరపకాయలు కారం పట్టి వేసుకోండి, ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి. అలానే 1 స్పూన్ ఉప్పు, అలానే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మనం వాటర్ అనేవి ఏమి వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ మీకు బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం నువ్వులు అనేది యాడ్ చేస్తాము. సో ఆ నువ్వులు అనేది కొంచెం ఫ్రై అవటానికి కోసం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ నువ్వులు అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేత్తో తీసుకుని స్ప్రింకిల్ చేసుకోండి. నువ్వుల్లో మనకి కాల్షియం ఉండిద్ది. సో కాల్షియం అంటే మనకి బోన్స్కి మంచిది అనమాట. ఒకవేళ మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకుందాము. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, పిల్లలకి ఇలా చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసి పెడితే, సో ప్లేట్లో పెడితే వాళ్ళే ఈజీగా తినేస్తారండి. సో టేస్ట్ అయితే డౌటే లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలానే మనం చేసి మనం బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు పిల్లలకి. రోజు ఇడ్లీ, దోశ తినమంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఇప్పుడు సైడ్స్న కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుని మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా, సో కుక్ అవటానికి కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలన్నమాట. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒకసారి రెండో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. సో చూడండి ఎంత మంచి కలర్లో, అలానే పైన క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి చేసి పెట్టండి, లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో కూడా ఇలా చేసి పెట్టండి, చాలా మంచిది. సో ఇక్కడైతే మన ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. సో చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అదే మనం ఇలా చిన్న చిన్నగా కాదు, ఇంకొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు. సేమ్ మనం ముందులాగా ఎట్లయితే నువ్వులు వేసేసుకున్నామో అలా వేసుకుని ఇలా కొంచెం ఎక్కువ బ్యాటర్ తీసుకుని ఇలా స్పూన్తో ఈవెన్గా నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు సైడ్న కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుని దీన్ని కూడా సేమ్ పైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంతసేపు వదిలేయండి. సో కొంతసేపు తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో చూస్తారు కదా ఎంత మంచిగా కాలిందో దోశ అనేది. ఇప్పుడు మనం దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. సో మార్నింగ్ ఎప్పుడు తినే దోశ, ఇడ్లీ బోర్ కొడితే ఇలా చేసుకుని తినండి. సో ఈవెన్ మనం బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు అనమాట. సో మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయండి. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.